పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన నేరగాళ్లను కూడా 3 చెరువుల నీళ్లు తాగించగలిగిన క్రిమినల్ లాయర్ అతను. కరుడుగట్టిన కేటుగాళ్ల నోటి నుంచే నిజం బయటికి రప్పించేందుకు తిమ్మిని బమ్మిని చేయగలిగిన చాతుర్యం ఆయన సొంతం. మనిషిని చూడగానే నిజం చెప్తున్నాడా అబద్ధం చెబుతున్నాడా అని పసిగట్టగలిగే 40 ఏళ్ల సుదీర్ఘమైన న్యాయవాద అనుభవం సైతం ఉంది. ఎంతో మంది అమాయకుల్ని మోసాల బారి నుంచి బయటపడేసిన వృత్తి నైపుణ్యమూ ఉంది. అంతటి మేధావుల్ని సైతం సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు. వారు చేసే పని వయసు బేరీజు వేసుకొని బుట్టలో పడేస్తున్నారు. మధ్యతరగతి వ్యక్తుల మనస్తత్వాన్ని ఆసరాగా చేసుకుని దెబ్బ కొడుతున్నారు. సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి 72 లక్షలు పోగొట్టుకున్న సీనియర్ న్యాయవాది ప్రసాద్ తన అనుభవాల్ని ఈటీవీ నేరాలు ఘోరాలతో పంచుకున్నారు. కడప జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఏకంగా కోర్టుల్లో క్రిమినల్ కేసులు వాదించేటువంటి న్యాయవాదిని సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. బద్వేలు ప్రాంతానికి చెందినటువంటి న్యాయవాది ప్రసాద్ను 3 నెలల పాటు వేధించి దాదాపు 72 లక్షల రూపాయలు కాజేసినటువంటి వైనం వెలుగు చూసింది. దీనికి సంబంధించి బాధితుడు న్యాయవాది ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసి డబ్బు వసూలు చేశారు? అసలు ముందు ప్రాసెస్ ఎట్లా నడిచింది వాళ్ళది? ఫస్ట్ వచ్చేసి 8/9/2025 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ వచ్చింది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ బెంగళూరు నుంచి, మీ మీద కేసు నమోదైనది, ఉమెన్ ట్రాఫికింగ్ దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా మీ మీద కేసు నమోదైంది, మీ ఆధార్ నెంబర్ ఇదే కదా అని ఆధార్ నెంబర్ చెప్పినారు. తర్వాత మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయిందని నాకు ఒక ఎఫ్ఐఆర్ పంపించినారు. ఎఫ్ఐఆర్ పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే, మీరేం భయపడొద్దండి, మేము ఇన్వెస్టిగేషన్ కోసం మీతో మాట్లాడుతున్నాము, మీరేం వరి కావాల్సిన పని లేదు అని చెప్పేసి మదన్ కుమార్ అనే అతను నన్ను మాట్లాడినారు. నాకు సంబంధం లేదు, నేను బెంగళూరుకి ఎప్పుడు పోలేదు, ఏం సంబంధం లేదని చాలాసార్లు అంత మాట్లాడినాము. సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకేం సంబంధం లేదు, కానీ ఇలాంటి కేసులలో ఇంకా మీరు ఏమన్నా ఇన్వాల్వ్ అయినారో లేదో మేము సిబిఐ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తామని దయానాయక్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మేము కాంటాక్ట్ చేస్తామని ఫోన్ కాన్ఫరెన్స్లో పెట్టుకొని ఆయనతో మాట్లాడితేనే అప్పుడు ఏమిటండి ప్రసాద్ గారు, మీరు ఇంకో కేసులో కూడా మీరు ఇన్వాల్వ్ అయినారు, సదాఖాన్ కేసులో కూడా మీరు ఇన్వాల్వ్ అయినారు, మీ యొక్క ఆధార్ కార్డు ఆయనకు 30 లక్షల రూపాయలకు అమ్మినారంట, దాంట్లో మీరు వచ్చేసి అమ్మాయిలు కూడా మీరు దుబాయ్కి అట్లా పంపించారంట, మీ మీద దాదాపు 180 కేసుల దాకా రిజిస్టర్ అయినాయి, ఇదేంటిది, ఇదంతా చాలా అన్యాయంగా ఉంది, అది కాకుండా మీరు బాంబేలో కరోర్ వైశ్య బ్యాంకులో అకౌంట్ కూడా ఓపెన్ చేసినారు అని దానికి సంబంధించిన డెబిట్ కార్డు కూడా నాకు పంపించాను. మా ప్రొఫైల్ పంపించమంటే ప్రొఫైల్ పంపించాను. మీకు ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్కు సుప్రీంకోర్టు నుంచి మేము పర్మిషన్ తీసుకున్నాము, మీరు 18,70,000 రూపాయలు మీరు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే కనుక ఆ తర్వాత మేము ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తాము, మీరు అమౌంట్ ఆడ కట్టేస్తే కనుక మేము సదాఖాన్ కేసులో కొన్ని నోట్లు సీజ్ చేసినాము, దాంట్లో వెరిఫికేషన్ చేస్తాము, అక్కడ ఇంకా టాలీ కాకపోతే మీ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తాం, విత్ ఇంట్రెస్ట్ రీఫండ్ చేస్తాం, మీ నీట్ వేరే చెప్పినారు. అలా దయానాయక్ గారు చెప్పినట్లుగా ఒకసారి 10 లక్షలు, ఒకసారి 8 లక్షల చిల్లర పంపించారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఒక రిసిప్ట్ కూడా పంపిస్తూ వచ్చినారు. అంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చినట్లే అంతా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఇదంతా జరిగిపోతుంది, అంతా ఫేక్ రికార్డ్స్. కానీ ఇక్కడ ఏమంటే నేను సీనియర్ లాయర్ అయినా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వీడియోలో ఫస్ట్ టైం మాత్రం వీడియోలో చూపిస్తారు. వాడు పోలీస్ డ్రెస్ చేసుకోవడము, వెనక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంబ్లం సైన్ చేసి అప్పుడు నేను ఐ బిలీవ్ దే ఆర్ రియల్ పోలీస్. అంటే కాదు సార్, మీరు దాదాపు 40 ఏళ్ల పాటు న్యాయవాది వృత్తిలో ఉన్నారు, ఎన్నో సివిల్ క్రిమినల్ కేసులు కూడా వాదించి ఉంటారు. అంటే ఇలాంటి మోసాలని మీరు పసిగట్టలేకపోయారా? ప్రాథమికంగా ఏమంటే మెయిన్ ఏమంటే మనము వాడు చూసిన చట్టంను బట్టి మన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ వాడు ఎప్పుడైతే మన మీద ఇలాంటి అభియోగం చేసినాడో మన మైండ్ బ్లాక్ అయిపోయింది. వాడు చెప్పినట్లు వాడిని ఫాలో అయిపోతున్నాం, వాడు మనం మిస్ప్లే చేసుకున్నాం. ఇంకేమంటే మా యొక్క వయసును బట్టి దాన్ని వాడు ఎన్కేజ్ చేసుకున్నాడు, దాంతో మనం బెదిరించి మన కాడ డబ్బులు గుంజుకున్నారు. దాదాపు సంవత్సరం నుంచి సైబర్ క్రైమ్ పైన మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మీరు పేపర్లో కానీ మీడియా కానీ ఎందుకు చూడలేదా? ఇప్పుడు ఎంత పోగొట్టుకుంటారు మీరు ఓవరాల్? 72 లక్షలు. అంటే ఈ 3 నెలల కాలంలో మీరు పోలీసులకు చెప్పాలనే ఆలోచన రాలేదా? అక్కడ చెప్పాలంటే ఇంట్లో మా ఆడవాళ్ళకి కూడా చెప్పలే. వాడు ఏం చెప్తానంటే, మీరు ఇంట్లో ఒక రూమ్లో కూర్చొని సపరేట్ రూమ్లో ఉండండి, ఎవరితో మాట్లాడకూడదు, మీరు ఇంకా ఇది ఇంకా లీక్అవుట్ చేసినారంటే నేషనల్ సీక్రెట్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది, దాని మీద ఇంకో కేసు ఉంటుంది, మా వాళ్ళంతా తిరుగుతుంటారు, మా సిబిఐ వాళ్ళంతా ఉంటారు, మీరు ఏమన్నా చెప్పినారంటే కనుక మిమ్మల్ని తీసుకుని ఎన్కౌంటర్ చేసేస్తామని కూడా బెదిరించినారు.
ఎప్పుడైతే మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది పోలీసులకు మీరు ఈ పులివెందులు ఏదో ఒకటి వచ్చింది కదా, అప్పుడు ఒకటి మళ్ళీ సుధాకర్ యాదవ్ది కూడా పేపర్లో వచ్చింది. అప్పుడు నేను నన్ను కూడా వీళ్ళు చీట్ చేసినారు అని అప్పుడు అనిపించింది. ఒకనొకప్పుడు నాకు డౌట్ వచ్చింది. కానీ మనమంతా క్యాష్ ఇవ్వడం లేదు కదా, అంత బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, మనకు అమౌంట్ సెక్యూరిటీ ఉంది, మళ్ళీ అమౌంట్ కూడా రీఫండ్ చేస్తామని చెప్పినారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే మనం పంపించినాము. లాస్ట్లో మీ యొక్క పేపర్ ద్వారా, మీ యొక్క వీడియో ద్వారా మనం చీట్ చేసినామని జరిగింది తెలిసింది. తర్వాత నేను విజయవాడకు పోయి 1930 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చాలా త్వరితగతిలోనే చాలా ఇంట్రెస్ట్ తీసుకుని అమౌంట్ వరకు తీసుకున్నారు. కాబట్టి ఇట్లాంటి వాట్సాప్ కాల్ అనేది కానీ డిజిటల్ అంటే నేను ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్ గురించి నాకు తెలుసు ఉంది. ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంది కాబట్టి ఒక లాయర్గా ఈ లాయర్ని ఏ విధంగా అయితే మనం బుట్టలో వేసుకోవచ్చునో అని వాళ్ళు ప్లాన్ చేసుకుని ఆ విధంగా మమ్మల్ని బుట్టలో వేసుకున్నారు. కానీ ఇక్కడ ఏమైతే పరువు కోసం ఈ వయసులో మనము వాళ్ళు వచ్చి మనం తీసుకొని పోతే మనకు అవమానం కదా, ఆ యొక్క కాన్సెప్ట్తోనే మనము ఎవరికి చెప్పకుండా మనలో మదన పడుతూ ఇంత అమౌంట్ కూడా మనం కట్టడం జరిగింది. ఈ సైబర్ నేరగాళ్ళు మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలను మోసం చేస్తూ ఆ బాధితుల నుంచి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఇతర వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఏమాత్రం భయపడకుండా అధైర్యపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించినట్లయితే బాధితులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని ఇట్లా పోలీస్ శాఖతో పాటు మోసపోయినటువంటి బాధితుడిగా ఉన్నటువంటి న్యాయవాది ప్రసాద్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళీ, ఈటీవీ న్యూస్, కడప.